హాయ్. రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ చదివాను. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మంచి డెసిగ్నేషన్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇండియన్ స్టాక్ మార్కెట్ రీసెంట్గా మంచి రిటర్న్స్ జనరేట్ చేయట్లేదు, అదే యుఎస్ స్టాక్ మార్కెట్ అయితే చాలా మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అని ఎవరో చెప్పిన మాయమాటలు విని మోసపోయాడు. ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎన్నిసార్లు చెప్తున్నా, ఎన్ని వీడియోస్ చేస్తున్నా జాగ్రత్త మోసపోవద్దు అని, కానీ మోసపోయే వాళ్ళు మాత్రం మోసపోతూనే ఉంటున్నారు. ఎందుకు? మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు. ఇదొకటే కాదు, రీసెంట్ గా ఇలాంటి ఫ్రాడ్స్ చాలా చూస్తున్నాం. సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్ లో కంటిన్యూస్ గా ఇలాంటి ఫ్రాడ్స్ గురించి చెప్తూనే ఉన్నారు. అయినా సరే మనం ఎందుకు మోసపోతున్నాం? డబ్బులు వస్తాయని, షార్ట్ టర్మ్ లో డబుల్ అయిపోతాయని, నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఇన్వెస్ట్ చేశారు, అతనికి 5 months లో డబుల్ అయిపోయాయని, ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే కిక్ లో లాజిక్ గా ఆలోచించడం మర్చిపోతున్నాం. కొంచెం సెన్స్ తో ఆలోచించండి. అసలు ప్రాఫిట్ ఎక్కడి నుండి జనరేట్ అవుతుంది, రిస్క్ ఏంటి, నేను ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్తో చాలా వరకు ఫ్రాడ్స్ స్టార్టింగ్లోనే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రాడ్ చేసే వాళ్ళ మాటలు ఎప్పుడైనా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, కానీ డబ్బులు నష్టపోయాక ఆ రియాలిటీ మనకే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. డబ్బులు సంపాదించడానికి ముందు డబ్బులు పోగొట్టుకోకుండా ఉండడం ఎలా నేర్చుకోండి. ఫైనాన్షియల్ అవేర్నెస్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ ఎనీమోర్.